ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశము సందేశము ఏమిటంటే, ఒకని ఏకుమునే లేచి తన స్నేహితుడి కోసము కానీ ఎవరి కోసమన్నా కానీ ఒకని ప్రార్థన వానికి శాపముగా మారుతుంది. అది మార్చబడుతుంది, అలా ఎంచబడుతుంది. ఏ కారణాన్ని బట్టి? ఒకరిని దీవిన, ఒకరిని ఏకుని లేచి తన శత్రువు కోసం కావచ్చు, స్నేహితుడి కోసం కావచ్చు, అతని ప్రార్థన వానికి శాపముగా కావటం కారణం ఏమిటి అంటే, ప్రభువారు చెప్పారు కదా, మరి కిలాపుల వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములో, నీవు లేచి ఏకువజామున లేచి నీళ్లు కుమ్మరింపబడినట్లుగా నీవు నీ పిల్లల కోసము ప్రార్థించుము, ఇంకా లోక ప్రజల కోసమును, ఇంకా ఎంతో మంది ప్రజల కోసమును నువ్వు ప్రార్థించుము అన్నాడు కదా అని అంటారేమో. ఇక్కడ కిలాపుల వాక్యములో చెప్పబడిన ఆ యొక్క ప్రార్థనకి, ఇక్కడ సామెతల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్యానికి, అక్కడ చెప్పబడిన వాక్యము ఇక్కడ చెప్పబడిన వాక్యము ఒకటి కాదండి. అక్కడ కిలాపుల వాక్యములో మొదటి జామున లేచి నీవు నీ పిల్లల నిమిత్తమును, ఇంకా నీ ఓపిక ఉంటే అధికారుల నిమిత్తమును, రాజుల నిమిత్తము, అందరి కోసము నీవు విజ్ఞాపన చేయుము, ప్రార్థన చేయుము అన్నాడు. అక్కడ చెప్పిన మాటకి ఇక్కడ చెప్పిన మాటకి వ్యత్యాసం ఉంది, వేరు వేరు అభిప్రాయాలు. ఒకడు ఏకువుని లేచి ఒకరి కొరకు ప్రార్థిస్తే వాని విజ్ఞాపన వానికి శాపంగా మారుతుందట. ఏంటి కారణము? ఎందు నిమిత్తము అని అడిగారా? ఏమండి, దీనికి లింకు కోడ్ ఎక్కడుంది? అసలుకి ఒక స్నేహితుడు కావచ్చు, మంచిగా ఉండాలి, మనవారు మంచిగా ఉండాలి, నా స్నేహితుడు బాగుండాలి, నా స్నేహితురాలు బాగుండాలి అని చేస్తున్న వారి పక్షమున చేస్తున్న విజ్ఞాపన కావచ్చు, ప్రార్థన కావచ్చు, వారికి వారి తల మీద నిప్పులు వలె పొయ్యబడుతున్నాయట. అసలు ఈ స్నేహితుడు ఎవరు? అక్షరార్థంగా తీసుకోకూడదు. బైబిల్లో చెప్పబడిన మాటలన్నీ కూడా కొన్ని సందర్భాలలో ఆత్మానుసారంగా తీసుకోవాలి, అక్షరార్థంగా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇక్కడ స్నేహితుడు ఎవరు? అక్కడ ఉన్న ఆ యొక్క మరపెడుతున్న వాళ్ళు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయములో, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనములో ఉన్న ఆ మాటకి ఇక్కడ రోమపత్రిక 12:20 వచనములో లింక్ ఉందండి. లింక్ ఉంది. ఏంటంటే, నీ శత్రువు నీ ఇంటికి వచ్చాడా, అతనికి ఆకలి తీర్చుము, అతనికి దాహమైందా, అతని దప్పికి దాహము తీర్చుము. అలాగా చేయటం వలన అతని తల మీదట నిప్పులు పోయబడుతున్నాయట. ఎందుకు? అతనికి దాహం తీర్చాం, అతని ఆకలి తీర్చాం. అలాగ చేయటం వలన తల మీద నిప్పులుగా పోయబడుతున్నాయట. ఆ కింద 21లో కీడు చేత కాదు మేలు చేతనే నీవు జయిస్తావు అన్నాడు.
పై భాగంలో చెప్పింది ఏంది? మరి శత్రువు వచ్చాడు, ఆ శత్రువుని మేలు చేత జయించాడు. ఇక్కడ ఈ మాటకి అక్కడ ఆ మాటకి ఇదిగో పొంతన ఉంది కదా. లింకు రోమపత్రికలో చెప్పబడి ఉంది. అక్కడ స్నేహితుడు అని చెప్పబడిన ఆయన ఇదిగో ఇక్కడే ఉన్నాడు. అక్కడ చేస్తున్న ప్రార్థన స్నేహితుడు అని అక్షరార్థంగా చెప్పాడు, కానీ ఆత్మానుసారంగా తీసుకుంటే శత్రువు గురించిన మొర. ఆ మొర ఏమైతుంది? కింద భాగములో 21లో ఏం చెప్పాడు? మేలు చేతనే నీవు జయిస్తావు, కీడు చేత జయించవు. మరి ఆ వచ్చిన అతనికి ఏం చెప్పాడు? ఏం చేశారు? ఆకలి తీర్చారు, దాహము తీర్చారు. అలాగ చేసిన ఆ యొక్క కారణాన్ని బట్టి ఏమయ్యారు? తన మీద నిప్పులుగా పొయ్యబడుతున్నాయి. మరి నిప్పులుగా పొయ్యబడటానికి వలనే మనం వాళ్ళని ప్రేమిస్తామా? కాదు సుమి. నీవు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం అని చెప్పు. సమాధానము కర్త, దాన్ని కొనసాగించే ప్రభువుని యేసుక్రీస్తు వారి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నట్లయితే ఆ ఇంటికి సమాధానం వచ్చింది. లేదు, ఆ ఇంట్లో సమాధాన దూత లేడు. మరి ఎవరున్నారు? సంహార దూత, క్రీస్తుకి పాప పురుషుడకు న్యాయం అపవాది ఉన్నాడనుకో, ఆ ఇంట సమాధానం ఉండదు. తిరిగి నీ మీదికే సమాధానం వచ్చింది. నీవు ఏ ఇంటి ప్రవేశిస్తావో ఆ ఇంటికి సమాధానం అని చెప్పమన్నాను. నువ్వు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటికి సమాధానం అని తెలియజేయమన్నా. ఫస్ట్ ఏ ఇంట్లో ప్రవేశించినా ఒక క్రైస్తవునిగా, దేవుని సేవకునిగా, సేవకురాలుగా ఆ ఇంటికి సమాధానం అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మరి నేను చెప్పిన మాటల్లో ఏమన్నా ఉన్నట్లయితే నాకు కామెంట్ ద్వారాగా తెలియజేస్తారని నా విశ్వాసం. కామెంట్ ద్వారాగా తెలియజేయండి. మరి సామెతల గ్రంథము 27:14 ఉన్న మాటకి, మరి రోమాపత్రికలో 12:20 ఉన్న మాటకి ఎలాగ పొందుతున్నా అని మీకు డౌట్స్ వస్తే మరి మీరు ఎలాగ తెలియజేస్తారో మరి దానికి ఆధారము అదే కదా. అక్కడ అక్షరార్థంగా తీసుకోకూడదు. ఒకడు ఏకువును లేసి తన స్నేహితుడి కోసము మొర పెడుతూ ఉంటే, విజ్ఞాపన చేస్తూ ఉంటే, వాని ప్రార్థన వానికి శాపంగా మారుతుంది. అక్కడ శాపము అని చెప్పబడి ఉందండి, గమనించాలి. అక్కడ ఎలాగ ఉంది? వానికి శాపంగా మార్చబడుతుంది, ఎంచబడుతుంది అని రాయబడి ఉంది. ఇక్కడ మరి రోమపత్రిక 12:20 ఏముంది? నీ శత్రువు ఆకలిగా ఉంటే ఆకలి తీర్చు, దప్పిగా ఉంటే దాహం తీర్చు. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు పోయబడుతున్నాయి. అక్కడ శాపము, ఇక్కడ నిప్పులు, రెండు ఏమిటి? శాపమే కదండి. మరి అలాగ చేయటానికే మనం అలాగ ఆకలి తీరుద్దామా అంటే కాదు. అతడు పాత్రుడైతే, అర్హుడైతే అవకాశవాదిగా ఉండకూడదు. దేవుణ్ణి వాడుకునే వాళ్ళుగా ఉండకూడదు. దేవుని కోసము యేసు ప్రభు వారి నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని ఊరేగింపు చేయాలి. అలాగ ఉన్నవారికి సమాధానం ఉంటుంది. అలాగ లేకపోతే వారి తల మీద నిప్పులు పోయబడతాయి. ఒకరి ప్రార్థన ఒకరికి నిప్పులుగా పోయబడుతున్నాయి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ యేతువును బట్టి మరి మీరు ఎలాగ ఉన్నారు? మీరు ఎలాగ విజ్ఞాపన చేస్తున్నారు? ఎలాగ ప్రార్థిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవునికి స్థలం ఉందా, చోటు ఉందా? మరి అలాంటి వ్యక్తులని నీవు సహాయపడుతున్నావు అంటే మరి ఎంతవరకు సహాయపడుతున్నావో చూసుకొని మరి ఎక్కడ లోపం ఉందో సరి చేసుకోవాలని, మరి నేను చెప్పిన ఈ మాటల్లో, ఈ పాయింట్స్లో మరి ఎక్కడైనా కానీ మరి మీకు దానికి దీనికి పొందలేదా అన్నా కానీ సరే, మరి ఎలాగా
మరి ఎలాగ పొంతన ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. ఈ మాటల చేత ఈ పాయింట్స్ని మీ హృదయములో నిలుగట్టి భద్ర చేయబడును గాక. ఆమేన్. మీ హృదయములో నూరంతలుగా ఫలించును గాక.